అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము నవంబర్ మాసము 28వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము సంఘము ఒక యుద్ధరంగము. 133వ కీర్తన 1 మరియు 3 వచనములందు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమై ఉన్నది. అచ్చట ఆశీర్వాదమును జీవమును శాశ్వతముగా ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. సంఘము అనునది ప్రభువును ఆరాధించి మహిమపరచి కీర్తించి పొగుడుచున్న ఒక స్థలముగా ఉన్నది. అక్కడ ప్రభువును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు ఆరాధన యోధులు లేపబడుచున్నారు. అంత మాత్రమే కాదు, అక్కడ సువార్థికులు లేపబడుచున్నారు, ప్రార్థన యోధులు లేపబడుచున్నారు. సంఘములో నుండియే వారు ప్రభువును దేవుడని నిరూపించుటకు భక్తి వైరాగ్యముతో బయలుదేరుచున్నారు. నేడు అనేక సంఘములు దురుపదేశము చేత పుట్టి ఉన్నాయి. మరికొందరి యొక్క స్వార్థము చేత ఏకమనసును కోల్పోయి నిలబడుచున్నారు. సంఘమునందు ఎన్నికలు అని వచ్చినట్లయితే చాలును, ఆ ఊరినందు గల దెయ్యములన్నీయు ఏకముగా చేరి కుల భేదములను, ధనాతిశయమును, పదవి వ్యామోహము అను సమస్త కీడులను లోపలికి తీసుకుని వచ్చుచున్నాయి. సాతాను సంఘములను యుద్ధరంగముగా తయారు చేయుచున్నాయి. డెన్మార్క్ దేశమునందు అనేక సాతాను యొక్క సంఘములను చూడగలము. వారు నల్లటి రంగు దుస్తులను ధరించి సాతానును ఆరాధించుచున్నారు. పలు రకములైన మంత్రములను వల్లించి సాతానుకు పూజ చేయుదురు. నరబలి ఇచ్చుటకు కూడా వెనకాడరు. మనకు బైబిల్ గ్రంథము ఉన్నట్లుగానే వారికి కూడా సాతాను యొక్క లేఖన గ్రంథము ఉన్నది. వారి యొక్క ఉద్దేశము అంతయు ప్రభు యొక్క సంఘములను చెరిపి వేయవలెను, సేవకులు మానించవలెను, లోకము సాతానుకు సొంతము కావలను అనుట కొరకు ఉన్నది. నేడు సాతాను యొక్క ఏలుబడి సంఘముల యందు అత్యధిక మగుచునే ఉన్నది. రాను రాను సంఘములు ఆది ప్రేమను కోల్పోటుకు ప్రారంభించుచున్నాయి. ఒక భక్తుడు చెప్పెను, ప్రభు లోకమునందే సంఘమును స్థాపించెను. అయితే సంఘమునందు లోకమును స్థాపించకూడదు. ఓడ నీటి మీదనే ఉంటున్నది, అయితే నీళ్లు ఓడలోనికి రాకూడదు. దేవుని యొక్క బిడలారా, దేశము అంతయు నరకము తట్టుకు వెళ్ళుచున్న జనులను విడిపించి వారిని పరలోకములోనికి తీసుకుని వచ్చి చేర్చవలను అనుటే ఉండవలెను. ప్రభు సెలవిచ్చుచున్నాడు, నేను మీతో చెప్పుచున్నాను, మరి నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దానిని జయించజాలదు. మత్తయి సువార్త 16:18. మీ యొక్క యుద్ధ ఉపకరణములను తెలుసుకొనుడి, మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. రక్షణయను శిరస్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 మొదలుకొని 17 వచనం. దేవుని బిడ్డలారా, మీ యొక్క యుద్ధమునందు జయమిచ్చుటకు జయక్రీస్తు మీతో కూడా ఉన్నాడు. నేటి ధ్యానమునకై దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 47 వచనం. నేటి వేద పఠనము ఉదయము యెహెజ్కేలు గ్రంథము 33 మరియు 34 అధ్యాయములు, సాయంత్రము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.